సెల్ఫ్ కరణ్ కుమార్, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ, లెట్స్ లెర్న్ టుడే. ఈ రోజు లెట్స్ లెర్న్ టుడే అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్, మాక్సిమం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా హిందీలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తెలుగు విద్యార్థులందరి కోసం జేఈ మెయిన్స్, నీట్ అలాగే +1 +2 చదివే విద్యార్థులందరి కోసం కూడా మనము ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోస్ అన్నింటినీ కూడా షేర్ చేయండి. Today's topic is what is the chemistry syllabus in intermediate first year and second year. అలాగే జేఈ మెయిన్స్, నీట్ లో ఎవ్రీ చాప్టర్ యొక్క వెయిటేజ్ ఎంత ఉంది. సో ఈ రెండు చూద్దాం. సో ఫస్ట్ వన్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో కెమిస్ట్రీ సిలబస్ ఏమేమి ఉంది, అలాగే సెకండ్ ఇయర్ లో సిలబస్ ఏమేమి ఉంది. సో జనరల్ గా మనం కెమిస్ట్రీని జేఈ మెయిన్స్, నీట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చదువుతున్నప్పుడు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ అని చదువుకుంటాం. అదే ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అని చదువుకుంటాం. సో ఇందులో ఆ 3 పోర్షన్స్ లో ఏ చాప్టర్స్ వస్తాయి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ లో కూడా. సో ఫస్ట్ వన్, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏమేమి టాపిక్స్ ఉంటాయో చూద్దాం. సో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, and periodic properties. So this one is the first chapter in inorganic chemistry. Second one, chemical bonding. Third one, hydrogen and its compounds. Fourth one, S block elements. Fifth one, P block elements. P block elements లో ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి గ్రూప్ 13 అండ్ 14. అలాగే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. ఇవి ఫస్ట్ ఇయర్ లో ఉండేటువంటి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ టాపిక్స్. దీనికి కంటిన్యూషన్ గా సెకండ్ ఇయర్ లో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏమేమి ఉన్నాయి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి గ్రూప్ 13, 14 ఫస్ట్ ఇయర్ లో చదువుతాం. ఇక్కడ వచ్చేసరికి పి బ్లాక్ ఎలిమెంట్స్ లోనే 15, 16, 17, 18 సెకండ్ ఇయర్ లో చదువుతాం. సో అలాగే నెక్స్ట్ వన్, ఎస్ బ్లాక్ అయిపోయింది, పి బ్లాక్ అయిపోయింది. నెక్స్ట్ వన్, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ చదువుతాం. డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అయిపోయిన తర్వాత కోఆర్డినేషన్ కాంపౌండ్స్. సో నెక్స్ట్ చాప్టర్ ఈస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ metallurgy. So this is the inorganic chemistry topics in first year and second year. So classification of elements, periodic properties. Next chapter is chemical bonding, hydrogen and its compounds, S block elements, P block elements లో group 13, 14 చదువుతాం. అలాగే నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. సో 13, 14 టోటల్ గా P బ్లాక్ లో 6 గ్రూప్స్ ఉంటాయి కాబట్టి 13, 14 ఫస్ట్ ఇయర్ లో చదువుతాం. 15, 16, 17, 18 సెకండ్ ఇయర్ లో చదువుతాం. సో డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, అలాగే కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. నౌ ఫిజికల్ కెమిస్ట్రీ. సో ఫిజికల్ కెమిస్ట్రీలో ఫస్ట్ ఇయర్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, అలాగే సెకండ్ ఇయర్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ టాపిక్స్ ఫిజికల్ కెమిస్ట్రీకి వచ్చేసరికి ఫస్ట్ చాప్టర్ అటామిక్ స్ట్రక్చర్. సో ఫిజికల్ కెమిస్ట్రీలో ఫస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ అటామిక్ స్ట్రక్చర్, అది ఫిజికల్ కెమిస్ట్రీ చాప్టర్. సో సెకండ్ వన్, gaseous state.
Gaseous state means states of matter, gaseous state and liquid state. Okay, next one, thermodynamics. Thermodynamics. Fourth one, chemical equilibrium and acids, bases. So next one, stoichiometry. So these are all physical chemistry chapters in intermediate first year. So atomic structure, states of matter, the gaseous state, liquid state గురించి చదువుతాం. So next one, thermodynamics, chemical equilibrium, acids to bases. Next one, stoichiometry. This is the physical chemistry chapters. So what about second year? So ఇక్కడ సెకండ్ ఇయర్ లో ఫిజికల్ కెమిస్ట్రీ చాప్టర్ లో ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఇందులో ఫస్ట్ వన్ అక్కడ గ్యాసియస్ స్టేట్ చదువుతాం, నెక్స్ట్ లిక్విడ్ స్టేట్ చదువుతాం. సో ఇక్కడికి వచ్చేసరికి సాలిడ్ స్టేట్. So next one is solutions. Next one is electrochemistry. And chemical kinetics. So next one, surface chemistry. So these are all second year physical chemistry chapters. So atomic structure, gaseous state and liquid state, thermodynamics, chemical equilibrium, acids to bases, stoichiometry. So first year lo 5 chapters ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి సాలిడ్ స్టేట్, సొల్యూషన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్, సర్ఫేస్ కెమిస్ట్రీ. దిస్ ఈస్ ద ఫిజికల్ కెమిస్ట్రీ సిలబస్. నౌ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ ఇయర్ లో ఏమేమి టాపిక్స్ ఉంటాయంటే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, జిఓసి అంటాం. సో సెకండ్ వన్ ఈస్ హైడ్రోకార్బన్స్. ఈ రెండు ఆర్గానిక్ కెమిస్ట్రీ టాపిక్స్ ఇన్ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు సెకండ్ ఇయర్ వద్దాం. సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ బయోమాలిక్యూల్స్, నెక్స్ట్ వన్ polymers. So next one, chemistry in everyday life, haloalkenes, haloarenes. Next chapter, organic compounds, containing carbon, hydrogen, oxygen. సో ఇందులో వచ్చేసరికి ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ లో ఆల్కహాల్స్, ఫినాల్స్, ఈథర్స్, అలాగే ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్. సో ఇవి ఉంటాయి ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ లో. నెక్స్ట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్ లో ఎమైన్స్, డైఅజోనియం సాల్ట్స్, సైనైడ్స్, ఐసోసైనైడ్స్. ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ సిలబస్. ఓకే, సో కాబట్టి ఓవరాల్ గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ చూసుకుంటే మనకి కెమిస్ట్రీ సో ఓవరాల్ గా మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఇది ఓవరాల్ సిలబస్. ఫస్ట్ ఇయర్ లో ఇన్ఆర్గానిక్ చాప్టర్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ ప్రాపర్టీస్, కెమికల్ బాండింగ్, హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ లో గ్రూప్ 1, గ్రూప్ 2, పి బ్లాక్ ఎలిమెంట్స్ లో గ్రూప్ 13 and 14, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. దీని కంటిన్యూషన్ సెకండ్ ఇయర్ లో చదువుతాం. 15, 16, 17, 18 డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. ఇంకా ఫిజికల్ కెమిస్ట్రీకి వచ్చేసరికి ఫస్ట్ జనరల్ గా స్టాయికియోమెట్రీ అంటే బేసిక్ కాన్సెప్ట్స్, నెక్స్ట్ అందులోనే రెడాక్స్ రియాక్షన్స్ గురించి చదువుతాం. తర్వాత అటామిక్ స్ట్రక్చర్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, గ్యాసియస్ స్టేట్ అండ్ లిక్విడ్ స్టేట్,
అండ్ దెన్ థర్మోడైనమిక్స్, కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ అండ్ బేసెస్. నెక్స్ట్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి సాలిడ్ స్టేట్ సొల్యూషన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్, సర్ఫేస్ కెమిస్ట్రీ. ఇంకా ఫైనల్ వన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ జిఓసి అండ్ దెన్ హైడ్రోకార్బన్స్. ఇంకా సెకండ్ ఇయర్ వచ్చేసరికి బయోమాలిక్యూల్స్, పాలిమర్స్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, తర్వాత హాలో ఆల్కిన్స్, హాలో అరైన్స్. నెక్స్ట్ వన్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ లో ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఆల్కహాల్స్, ఫినాల్స్, ఈథర్స్ వస్తాయి. ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్ లో అమైన్స్, డయాజోనియం సాల్ట్స్, సైనైడ్స్, ఐసోసైనైడ్స్ వస్తాయి. ఇది ఓవరాల్ గా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ సిలబస్.